Hi students, welcome back to my channel Code with Rahul. Previous tutorial లో మనం VS Code ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 1 లోని టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, which is file handling. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైల్ హ్యాండ్లింగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ గురించి తెలుసుకుందాం. సో బేసికలీ ర్యామ్లో స్టోర్ అయ్యే మెమరీని వాలటైల్ మెమరీ అని అంటారు, అండ్ హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యే మెమరీని నాన్ వాలటైల్ మెమరీ అని అంటారు. అంటే ర్యామ్లో స్టోర్ అయ్యే మెమరీ అనేది టెంపరీ అండ్ హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యే మెమరీ అనేది పర్మనెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను VS కోడ్లో ఒక C ప్రోగ్రామ్ రాశాను, బట్ ఆ C ప్రోగ్రామ్ని సేవ్ చేయలేదు. సో ఇప్పుడు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా పవర్ కట్ అయితే నేను రాసిన C ప్రోగ్రామ్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది, ఎందుకంటే ఆ C ప్రోగ్రామ్ని మనం సేవ్ చేయలేదు. సో ఆ ప్రోగ్రామ్ అనేది ర్యామ్లో స్టోర్ అయింది. అదే ఒకవేళ ఆ C ప్రోగ్రామ్ నేను ఫైల్లో సేవ్ చేసి ఉంటే అది హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యేది. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం పర్మనెంట్గా దాన్ని స్టోర్ చేసేవాళ్ళం. అంటే ఆ ఫైల్ని మనం ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు, అండ్ డేటా అనేది ఆటోమేటిక్గా ఎరేజ్ అవ్వదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్. ఐ హోప్ మీకు ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థమై ఉంటుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ మెయిన్ టాపిక్, విచ్ ఈస్ ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఫైల్ ఈస్ సెడ్ టు బి ఎ కంటైనర్ ఇన్ ఎ స్టోరేజ్ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా. ఇన్ సింపుల్ వర్డ్స్, ఫైల్స్ అంటే కంటైనర్ లాంటిది. ఈ కంటైనర్లో మనం పర్మనెంట్గా డేటాని స్టోర్ చేయొచ్చు, అండ్ C లాంగ్వేజ్ అనేది ఒక కూలీ లాంటిది. ఈ కూలీ చేసే పని ఏంటంటే యూజర్ ఇచ్చే డేటాని ఫైల్లో స్టోర్ చేయడం, అండ్ మనకు కావాల్సినప్పుడు దాన్ని అవుట్పుట్లో చూపించడం. ఇప్పుడు మనం ఫైల్స్ మీద పర్ఫామ్ చేయబోయే ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. సో బేసికలీ ఈ ఫైల్స్ని మనం రియల్ లైఫ్లో ఉన్న ఫైల్స్ లాగే ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే మనం రియల్ లైఫ్లో చేసే టాస్క్ని ఇక్కడ ఆపరేషన్స్ అని అంటారు. ఇప్పుడు ఈ ఆపరేషన్స్ అన్నిటిని C ప్రోగ్రామ్లో ఎలా పర్ఫామ్ చేయాలో మనం తర్వాత చూద్దాం. ముందు మనం టైప్స్ ఆఫ్ ఫైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫైల్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి టెక్స్ట్ ఫైల్స్ అండ్ ఇంకోటి బైనరీ ఫైల్స్. మనం రాసే C ప్రోగ్రామ్స్ అండ్ MS Word డాక్యుమెంట్స్ ఇవన్నీ టెక్స్ట్ ఫైల్స్కి సంబంధించినవి. అంటే ఇందులో స్టోర్ అయిన డేటా మొత్తం ఆల్ఫాబెట్స్లోనే ఉంటుంది. అండ్ కమింగ్ టు బైనరీ ఫైల్స్, వీటిల్లో స్టోర్ అయి ఉన్న డేటా అనేది బైనరీ ఫార్మాట్లో ఉంటుంది, లైక్ జీరోస్ అండ్ వన్స్. నౌ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ మెయిన్ టాపిక్, విచ్ ఈస్ ఫైల్ పాయింటర్. సో బేసికలీ ఫైల్ అనేది ఒక హిడెన్ స్ట్రక్చర్. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం ఈ ఫైల్స్లో డైరెక్ట్గా చేంజెస్ చేయలేం, బట్ మనం చేంజెస్ చేయొచ్చు బికాస్ వీఆర్ ప్రోగ్రామర్. సో మనం ఫైల్ పాయింటర్స్ని యూజ్ చేసి ఈ ఫైల్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు, అండ్ వాటిలో చేంజెస్ కూడా చేయొచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ సింటాక్స్. ఇక్కడ ఫైల్ అనేది దాని డేటా టైప్. నెక్స్ట్, అది ఒక ఫైల్ పాయింటర్ కాబట్టి నేను FPTR అని పేరు పెట్టాను. మీరు మీకు నచ్చిన వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. FPTR అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అది ఫైల్ పాయింటర్ అని. సో ఒక మీనింగ్ఫుల్ వేరియబుల్ ఇవ్వడమే మంచిది. ఇప్పుడు అసలు ఈ ఫైల్ పాయింటర్స్ని యూజ్ చేసి ఫైల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో ఫైల్స్ని ఓపెన్ చేయడానికి మనం fopen అనే ఫంక్షన్ యూజ్ చేయాలి, అండ్ ఇది రిటర్న్ చేసే పాయింటర్ని FPTRలో స్టోర్ చేయాలి. అండ్ కమింగ్ టు ఇట్ సింటాక్స్, ముందు మనం డబుల్ కోట్స్లో మనం ఏ ఫైల్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ రాయాలి. ఆ తర్వాత మోడ్ ఏంటో మెన్షన్ చేయాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, మనం ఆ ఫైల్లో ఎలాంటి ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేయాలి. ఫైనల్గా మన ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫామ్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ ఫైల్ని క్లోజ్ చేయాలి. డోంట్ వరీ, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకే అంతా అర్థమవుతుంది. ఓపెన్ ఏ ఫైల్ అండ్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. సో ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి, అండ్ దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. ఇప్పుడు దీని కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, new.txt.
ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్‌లో ఏదో ఒక డేటాను స్టోర్ చేద్దాం. సో, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను నా పేరుని స్టోర్ చేశాను. మీరు మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు. ఆ తర్వాత కంట్రోల్-ఎస్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ ఫైల్‌లో చేసిన చేంజెస్‌ని సేవ్ చేయాలి. సో, అప్పుడే ఆ చేంజెస్ అనేది ఆ ఫైల్‌లో రిప్రజెంట్ అవుతుంది. ఇన్ సింపుల్ వర్డ్స్ మనం రాసిన డేటా అనేది పర్మనెంట్‌గా ఆ ఫైల్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి కోడ్ రాద్దాం. స్టెప్ 1 ముందు మనం ఒక ఫైల్ పాయింటర్‌ని క్రియేట్ చేద్దాం. ఫైల్ *fptr. స్టెప్ 2 నెక్స్ట్ మనం ఆ ఫైల్‌ని ఓపెన్ చేయాలి. సో, ఫైల్‌ని ఓపెన్ చేయాలంటే fopen అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. fptr = fopen new.txt, r. హలో బండి కొంచెం మెల్లగా. ఈ లైన్ ఆఫ్ కోడ్‌లో ఏం జరుగుతుందంటే fopen ఫంక్షన్‌లో డబుల్ కోట్స్‌లో మనకు కావాల్సిన ఫైల్ నేమ్ అండ్ అందులో పర్ఫార్మ్ చేయాలనుకున్న ఆపరేషన్‌ని మెన్షన్ చేశాం. సో, మనం ఆ ఫైల్‌లోని డేటాని రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ లెటర్ ఆర్‌ని మెన్షన్ చేశాను. ఫైనల్‌గా ఈ fopen ఫంక్షన్ రిటర్న్ చేసే పాయింటర్‌ని fptrలో స్టోర్ చేశాం. సో, ఇలా మనం ఒక ఫైల్‌ని ఓపెన్ చేసి ఆ ఫైల్‌లో ఉన్న డేటాను రీడ్ చేయొచ్చు. ఇప్పుడు కోడ్ ఎండింగ్‌లో ఆ ఫైల్‌ని క్లోజ్ చేద్దాం. fclose fptr. ఇప్పుడు ఫైనల్‌గా కోడ్‌ని సేవ్ చేసి రన్ చేద్దాం. లోపలేం లేదు డొల్లా. అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది కదా! మరి ఎర్రర్ ఎందుకు వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా? అంత ఈజీగా అవుట్‌పుట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే మరి కాలేజ్‌లో బ్లాక్ బోర్డ్‌కి అండ్ ఇక్కడ ఉన్న కంపైలర్‌కి తేడా ఏముంటుంది? సో డోంట్ వరీ. లెట్ మీ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ స్టెప్ బై స్టెప్. మనం fopen యూజ్ చేసి జస్ట్ ఆ ఫైల్ ఓపెన్ చేసాం. అంటే ఆ ఫైల్‌లో చేంజెస్ చేయడానికి మనం ఆ ఫైల్ దగ్గర పర్మిషన్ అడిగాం. సో, fopenతో మనం ఆ ఫైల్‌ని ఓపెన్ చేసాం కాబట్టి ఇప్పుడు కంపైలర్ అనేది అందులో చేంజెస్ చేయడానికి అలౌ చేసింది. ఇప్పుడు మనం చేయాలనుకున్న యాక్చువల్ టాస్క్‌ని చేద్దాం. అదేంటంటే ఆ ఫైల్‌లో ఇన్ఫర్మేషన్‌ని రీడ్ చేయడం. సో, ఫైల్‌లోని ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలంటే మనం fscanfని యూజ్ చేయాలి. ఇదేంటబ్బా కొత్తగా ఉంది అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎలాగైతే మనం నార్మల్‌గా యూజర్ ఇచ్చే ఇన్‌పుట్ తీసుకోవడానికి scanf యూజ్ చేస్తామో సేమ్ అలాగే ఫైల్స్‌లో ఉన్న డేటాను రీడ్ చేయడానికి fscanfని యూజ్ చేస్తాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ సింటాక్స్. సో, ముందు మనం ఫైల్‌ని యాక్సెస్ చేయడానికి ఏ ఫైల్ పాయింటర్‌ని అయితే యూజ్ చేసామో ఆ ఫైల్ పాయింటర్‌ని మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మనం రీడ్ చేయాలనుకున్న ఫైల్‌లో డేటాని బట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్‌ని మెన్షన్ చేయాలి. సో, మన new.txt అనే ఫైల్‌లో ఉన్న డేటా అనేది క్యారెక్టర్స్‌లో ఉన్నాయి కాబట్టి నేను %c అనే ఫార్మాట్ స్పెసిఫైయర్‌ని మెన్షన్ చేశాను. ఫైనల్‌గా ఇన్‌పుట్ తీసుకున్న డేటాని ఒక క్యారెక్టర్ వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. సో, ఇలా మనం ఫైల్‌లోని డేటాని రీడ్ చేయొచ్చు బై యూజింగ్ fscanf. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్‌ని మనం డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసే ముందు ఫస్ట్ మనం దీని విజువలైజేషన్ చూద్దాం. అండ్ ఈ కాన్సెప్ట్‌ని ఇంకొంచెం డెప్త్‌గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే బిగినర్స్‌కి ఈ కాన్సెప్ట్ అనేది అంత ఈజీగా అర్థం అవ్వదు. బట్ వై ఫియర్ వెన్ కోడ్ విత్ రాహుల్ ఈజ్ హియర్. సో, యాజ్ యూ సీ ఆన్ ద స్క్రీన్ fscanf అనేది మనకు కావాల్సిన ఫైల్ నుండి క్యారెక్టర్స్‌ని రీడ్ చేస్తుంది. బట్ కంపైలర్ ఒక్కటే రీడ్ చేస్తే సరిపోదు కదా! అది యూజర్‌కి కూడా కనిపించాలి. అందుకే fscanf రీడ్ చేసే ప్రతి క్యారెక్టర్‌ని ఒక క్యారెక్టర్ వేరియబుల్‌లో ఇన్‌పుట్ తీసుకుంటాం. అండ్ ఫైనల్‌గా ఆ ఇన్‌పుట్ తీసుకున్న క్యారెక్టర్‌ని మనం అవుట్‌పుట్‌లో printf యూజ్ చేసి చూపిస్తాం. సో, ఇలా మనం ఫైల్స్‌లో ఉన్న డేటాని రీడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా కోడ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు fscanfని మన కోడ్‌లో యూజ్ చేద్దాం. అప్పుడే మనం new.txtలో ఉన్న క్యారెక్టర్స్‌ని రీడ్ చేయొచ్చు. సో, ముందు మనం రీడ్ చేసిన క్యారెక్టర్‌ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. char ch. ఇప్పుడు fscanfని యూజ్ చేద్దాం. fscanf fptr, %c, &ch. ఈ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ పర్పస్ ఏంటంటే వేరే ఫైల్స్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని రీడ్ చేసి దాన్ని ఇక్కడ ఉన్న వేరియబుల్‌లో స్టోర్ చేయడం. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరియబుల్‌లో వచ్చి స్టోర్ అయిన డేటాని స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం బై యూజింగ్ printf. printf %c, ch. సో, ఫైనల్లీ దిస్ ఇస్ హౌ ద కోడ్ లుక్స్ లైక్. సో, ఇలా మనం డిఫరెంట్ ఫైల్స్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని fscanf యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కోడ్‌ని సేవ్ చేసి రన్ చేద్దాం.
సో కోడ్ని రన్ చేయగానే మనకు అవుట్పుట్లో లెటర్ ఆర్ ప్రింట్ అయింది, విచ్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ మై నేమ్. అంటే fscanf అనేది new.txtలో ఉన్న డేటాలో ఫస్ట్ క్యారెక్టర్ రీడ్ చేసింది. సో మిగిలిన క్యారెక్టర్స్ని కూడా రీడ్ చేయాలంటే ఇలాగే మనం fscanfని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలి. నౌ లెట్స్ గివ్ ద ఫినిషింగ్ టచ్. సేవ్, కంపైల్ అండ్ రన్. సో ఫైనలీ నా ఫుల్ నేమ్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ అయింది. సో ఇలా మనం fscanf యూస్ చేసి వేరే ఫైల్స్లో ఉన్న క్యారెక్టర్స్ని రీడ్ చేయొచ్చు. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెనింగ్ మోడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ మోడ్ ఈజ్ ఆర్. దీన్ని మనం వేరే ఫైల్స్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్బి, అంటే రీడ్ ఇన్ బైనరీ. దీన్ని మనం బైనరీ ఫైల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఆర్ అండ్ ఆర్బి ఈ 2 మోడ్స్లో కామన్ థింగ్ ఏంటంటే మనం ఒకవేళ అసలు ఎగ్జిస్ట్ అవ్వని ఫైల్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఈ 2 మోడ్స్ అనేవి నల్ అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది. నల్ అంటే సింపుల్గా ఎంటీ అని అర్థం. సో దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. లెట్స్ సపోజ్ నేను రీడ్ మోడ్లో hello.txt అనే ఒక ఫైల్ని రీడ్ చేయాలనుకుంటున్నాను. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ మన పీసీలో అసలు hello.txt అనే ఫైలే లేదు. సో అందుకే మనం fopen యూస్ చేసి ఎప్పుడైతే ఆ ఫైల్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు అది నల్ క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఈ నల్ క్యారెక్టర్ అనేది fptrలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడే మనకి యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ ఒక హ్యాబిట్ డెవలప్ అవుతుంది, విచ్ ఈస్ చెకింగ్ అవర్ ప్రోగ్రామ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. సో ఒకవేళ fptrలో నల్ క్యారెక్టర్ స్టోర్ అయిందంటే అక్కడే మనకు అర్థమైపోతుంది మనం యాక్సెస్ చేయాలనుకున్న ఫైల్ అనేది ఎగ్జిస్టే కాదని. సో అందుకే మనం కండిషన్ స్టేట్మెంట్స్లో ఈ కండిషన్ని యూస్ చేసి ఆ ప్రోగ్రామ్ని అక్కడే టెర్మినేట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే మనకు స్క్రీన్ మీద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్ అని ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ రీడ్ అండ్ రీడ్ ఇన్ బైనరీ మోడ్స్. ఇలా మనం ఒక ఫైల్ రీడ్ చేసే ముందు ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. నౌ మూవింగ్ టు నెక్స్ట్ 2 మోడ్స్ విచ్ ఆర్ W అండ్ WB. W అంటే రైట్. దీన్ని యూస్ చేసి మనం ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. అండ్ WB అంటే రైట్ ఇన్ బైనరీ. దీన్ని యూస్ చేసి మనం బైనరీ ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఆర్ అండ్ ఆర్బీకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ అలాగే W అండ్ WBకి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ సపోజ్ నేను hello.txt అనే ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బట్ వెయిట్ సెకండ్, hello.txt అనే ఫైల్ లేదు కదా అని మీరు అనొచ్చు. సో డోంట్ వరీ, రైట్ మోడ్లో మనం ఏదైనా ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఫైల్ ఎగ్జిస్ట్ కాకపోతే రైట్ మోడ్ అనేది అదే పేరుతో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనం కష్టపడి ఫైల్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రైట్ మోడ్లో ఓపెన్ చేస్తే చాలు ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఈ రైట్ మోడ్లో ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది, దాన్ని ఓవర్ రైటింగ్ అని అంటారు. ఓవర్ రైట్ అంటే ఆల్రెడీ ఉన్న డేటా మొత్తాన్ని ఎరేస్ చేసి న్యూ డేటాని స్టోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను new.txt ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేస్తే ప్రీవియస్గా ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం కొత్తగా చేయబోయే చేంజెస్ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రైట్ మోడ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రైట్ ఇన్ ఏ ఫైల్ బై ఓవర్ రైటింగ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే మనం ఒక ఫైల్లో ఉన్న డేటాని ఓవర్ రైట్ చేసి అందులో న్యూ చేంజెస్ని సేవ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం రైట్ మోడ్ని యూస్ చేయాలి. ఇప్పుడు రైట్ మోడ్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో మనం fprintf యూస్ చేసి ఫైల్లో డేటాని రాయొచ్చు. ఇది కూడా నార్మల్ printf లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ముందు మనం ఫైల్ పాయింటర్ని మెన్షన్ చేయాలి. రిమైనింగ్ పార్ట్ మొత్తం నార్మల్ printf లాగే ఉంటుంది. అండ్ వీ ఆల్ నో వెరీ వెల్ హౌ టు యూస్ ద printf. నౌ లెట్ us see the execution. లెట్ సపోజ్ నేను రాహుల్ని ఓవర్ రైట్ చేసి రవిని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ముందు మనం
new.txt అనే ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం fprintfని యూజ్ చేయాలి. char ch ఈక్వల్స్ టు r fprintf fptr %c ch. బట్ వెయిట్ సెకండ్, ఇలా ప్రతి ఒక్క లెటర్ని సపరేట్గా వేరియబుల్స్లో డిక్లేర్ చేస్తే మన టైం అండ్ ఎనర్జీ రెండు వేస్ట్ అవుతాయి. సో అందుకే మనం ch కి బదులు డైరెక్ట్గా ఆ లెటర్ని మెన్షన్ చేద్దాం. ఇప్పుడు ఇదే సేమ్ లైన్ని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసి new.txtలో రవి సేవ్ అయ్యేలాగా చేంజెస్ చేద్దాం. Now save, compile and run. అవుట్పుట్లో ఏం రాలేదు కదా అని అనుకుంటున్నారా? సో డోంట్ వరీ, లెట్ మీ క్లియర్ యువర్ డౌట్. మన ప్రీవియస్ కోడ్లో అవుట్పుట్లో రాహుల్ అని ఎందుకు ప్రింట్ అయిందంటే మనం printfని యూజ్ చేసాం కాబట్టి. ఇన్ సింపుల్ వర్డ్స్, రీడింగ్ అంటే మనం ఏం చదువుతున్నామో అసలు అది మన కంటికి కనిపించాలి కదా. సో అందుకే నేను అక్కడ printf యూజ్ చేసి ఫైల్లో నుండి వచ్చే డేటాని స్క్రీన్ మీద ప్రింట్ అయ్యేలా చేశాను. బట్ రైటింగ్లో వచ్చేసి అలా కాదు. ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడం కాకుండా మనం అందులో రైట్ చేస్తున్నాం. సో అందుకే అది అవుట్పుట్లో కనిపించాల్సిన అవసరం లేదు. మరి మనం చేసే చేంజెస్ అన్నీ ఎక్కడ కనిపిస్తాయి బ్రో అని మీరు అనొచ్చు. సో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. సో రైట్ మోడ్లో ఫైల్ని ఓపెన్ చేసాం కాబట్టి ప్రీవియస్గా ఉన్న డేటా ఎరేజ్ అయిపోయి న్యూ డేటా స్టోర్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అపెండ్ మోడ్. ఇప్పుడు మనం అపెండ్ మోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసికలీ అపెండ్ మోడ్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాలో న్యూ డేటాని యాడ్ చేయడం. లెట్ సపోజ్ ఆల్రెడీ రాహుల్ అనే డేటాలో నేను రవిని యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే రాహుల్ అనే డేటాని ఎరేజ్ చేయకుండా అదే ఫైల్లో రవిని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అది పాసిబుల్ అవ్వాలంటే మనం అపెండ్ మోడ్లో రైట్ చేయాలి. మనం అపెండ్ మోడ్లో ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో fprintf యూజ్ చేస్తే అప్పుడు ప్రీవియస్ డేటా అనేది ఎరేజ్ అవ్వదు. సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అపెండ్ మోడ్. ఇప్పుడు మనం 2 న్యూ ఫంక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, విచ్ ఆర్ fgetc అండ్ fputc. సో బేసికలీ ఇవి రెండు fscanf అండ్ fprintfకి బదులు యూజ్ చేసే షార్ట్కట్స్. అంటే fscanf చేసే పని fgetcతో కూడా చేయొచ్చు అండ్ fprintf చేసే పని fputcతో కూడా చేయొచ్చు. బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ ఈ fgetc అండ్ fputc అనేవి ఓన్లీ క్యారెక్టర్ డేటాకే పనిచేస్తుంది. అంటే ఒకవేళ మనం రాసిన ఫైల్లో క్యారెక్టర్ డేటా ఉంటేనే అప్పుడే మనం fgetc లేదా fputcని యూజ్ చేయగలం. రిమైనింగ్ డేటా టైప్స్కి మనం fprintf అండ్ fscanfనే యూజ్ చేయాలి. ఇప్పుడు అసలు fgetcని అండ్ fputcని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో fgetcని యూజ్ చేసి new.txtలో ఉన్న డేటాని రీడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేద్దాం. fgetc fptr. ఇప్పుడు రీడ్ చేసిన డేటాని printf యూజ్ చేసి స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం. సో ఇలా మనం ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయొచ్చు బై యూజింగ్ fgetc. నౌ లెట్స్ ఫినిష్ ద కోడ్. నౌ సేవ్, కంపైల్ అండ్ రన్. సో ఇలా మనం fgetcని యూజ్ చేసి వేరే ఫైల్స్ ఉన్న క్యారెక్టర్స్ని ఈజీగా రీడ్ చేయొచ్చు. సో ప్రీవియస్ కోడ్ని చూసిన తర్వాత ఐ హోప్ మీకు fputc గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. EOF అంటే ఎండ్ ఆఫ్ ఫైల్. fgetc రిటర్న్స్ EOF టు షో దట్ ఫైల్ హ్యాస్ ఎండెడ్. సో బేసికలీ ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది నల్ క్యారెక్టర్ లానే ఒక స్పెషల్ క్యారెక్టర్. ఎలాగైతే నల్ క్యారెక్టర్ ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది చెప్తుందో అలాగే ఈ ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది, ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది మనకి ఎలా యూజ్ అవబోతుందో డైరెక్ట్గా కోడ్లోనే ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో లెట్ సపోజ్ నేను ఈ ఫైల్లో ఒక ర్యాండమ్ స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ టు కోడ్ విత్ రాహుల్. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్స్ అన్నిటిని రీడ్ చేయాలనుకుంటున్నాను. మనం అన్ని క్యారెక్టర్స్ రీడ్ చేయడానికి ప్రతి ఒక్కసారి fgetcని యూజ్ చేయాలి. బట్ ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే అన్నిసార్లు fgetcని యూజ్ చేస్తూ ఉంటే కోడ్ లెందీ అవుతుంది. వై ఫియర్ వెన్ ఎండ్ ఆఫ్ ఫైల్ ఈజ్ హియర్. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మనం ఎండ్ ఆఫ్ ఫైల్ యూజ్ చేసి
ఫైల్లో ఉన్న డేటా ఎండ్ అయినట్టు తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో రీడ్ చేసిన డేటాని స్టోర్ చేద్దాం. స్టెప్ 2, ఇప్పుడు ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు ఒక లూప్ రన్ చేద్దాం అండ్ రీడ్ చేసిన క్యారెక్టర్స్ అన్నిటిని స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం. వైల్ ch నాట్ ఈక్వల్స్ టు eof printf %c, h ch ఈక్వల్స్ టు fgetc fptr printf \n. \n అనేది జస్ట్ అవుట్పుట్లో నీట్గా రావాలని రాశాను. ఇప్పుడు ఒకసారి కోడ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం రీడ్ చేసిన క్యారెక్టర్స్ అన్నిటిని ch అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ మనం ఫైల్లో ఉన్న డేటా ఎండ్ అయ్యేంత వరకు ఒక లూప్ రన్ చేసాం. ఈ లూప్ రన్ అయిన ప్రతిసారి 2 టాస్క్లను పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ chలో ఉన్న క్యారెక్టర్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఆ ఫైల్ నుండి ఇంకో క్యారెక్టర్ని రీడ్ చేసి దాన్ని మళ్ళీ chలో స్టోర్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ chలోకి ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చి స్టోర్ అవుతుందో అప్పుడే లూప్లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అవుతుంది అండ్ లూప్ అక్కడితో ఆగిపోతుంది. సో ఇలా మనం లూప్ని యూస్ చేసి ఫైల్ ఎండ్ అయ్యేంత వరకు అందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని రీడ్ చేయొచ్చు. సో కోడ్ని రన్ చేయగానే అవుట్పుట్లో సబ్స్క్రైబ్ టు కోడ్ విత్ రాహుల్ అని ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లెక్చర్, ఫైల్ హ్యాండ్లింగ్. ఈ లెక్చర్కి సంబంధించిన PDF నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను. సో డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ దోస్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రాహుల్ దిస్ సైడ్, సైనింగ్ ఆఫ్.